కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కలిసి భారీ విజయాన్ని సాధించాయి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఘోర పరాజయం చేకూర్చింది, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు ఇంత ఘోర పరాజయం చేకూర్చారు? ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఆపోజిట్ రియాక్షన్. జగన్ గారు చేసుకున్న పనులకి ప్రజలు ఇచ్చిన పర్ఫెక్ట్ సమాధానం ఈ యొక్క ఎలక్షన్ రిజల్ట్. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన పర్ఫెక్ట్ రిటర్న్ గిఫ్ట్ ఏమైనా ఉందంటే జగన్ గారికి ఇదే. అసలు ఇంత ఘోర ఓటమి చెందడానికి ప్రధాన కారణాలు ఏమి చేశారు? రాష్ట్రానికి ఏం చేశారు? ఇప్పుడు 10,000 ఇస్తానంటారు, 10,000 ఇచ్చి నీ అమ్మ నీ అక్క అని తిడతానంటారు. దానికి సంభవమేనా? నేను 10,000 ఇచ్చానుగా, మీ మోసం కూర్చోండి, మీరేం మాట్లాడొద్దు. నిన్న లాస్ట్ లో కూడా మాట్లాడినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ ఇంత డెవలప్ చేశాను, ఆంధ్రప్రదేశ్ కి పలానా తెచ్చాను, పలానా ఇండస్ట్రీ తెచ్చాను ఒక్క మాట చెప్పకుండా నేను పంచిన డబ్బులన్నీ ఏమైపోయినాయి, నేను ఇచ్చిన డబ్బులన్నీ ఏమైపోయినాయి అన్నాడు తప్పించి నేను ఆంధ్రప్రదేశ్ పలానా చోట నిలబెట్టాను, పలానా కంపెనీస్ వచ్చింది, పలానా ఇండస్ట్రీస్ తీసుకొచ్చాను, నన్ను ఎందుకు మోసం చేశాను ఒక్క మాట చెప్పలేవాడు. నిన్న కూడా అడుగుతున్నది ఏంటి, నేను ఇచ్చిన డబ్బులన్నీ ఏమైపోయినా అన్నాడు తప్పించి డబ్బులు ఎవరు డబ్బులు ఇచ్చాడు, ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు అతను ఇండస్ట్రీస్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి పంచితే ఇప్పుడు పంచాలనుకోవచ్చు, అప్పులు తీసుకొచ్చి అప్పులు చేసి ఉన్న ప్రభుత్వ వసతులు తాకట్లు పెట్టి పంచినాయే కదా. కొన్ని రోడ్లు కానీ ఏ విషయంలో పలానా విషయంలో డెవలప్మెంట్ చేసాను ఎవరు మాట్లాడితే ఓపెన్ డిబేట్కి మేము రెడీగా ఉన్నాం. ఏ ఊర్లో అయినా సరే రోడ్ల విషయమే కానీ ఏదైనా సరే. మీ అభిప్రాయం ఏంటన్నా? రాజధాని 3 రాజధానులన్నీ 5 సంవత్సరాలు తిప్పారు, దాన్ని ఇంతవరకు డిక్లరేషన్ లేదు. ఏది ఏ రాజధాని అంటే ఏమి చెప్పుకోలేని పరిస్థితి. అది జగన్మోహన్ రెడ్డికి వచ్చిన 151 సీట్లు ఇవాళ 10-11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇంత ఘోరమైన ఓటమికి, అదేవిధంగా కూటమి ఇంత ప్రభంజనం సాధించడానికి కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు ఇంత ఘోరాది 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి వర్సెస్ 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంత మెజార్టీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన జనాలు అనేది సంక్షేమ పథకాలు తర్వాత అభివృద్ధి గురించి అనేది ఆయనకు ఓట్లు వేసి గెలిపించారు. ఆయన తండ్రి ఆయన నాన్నగారు అనేది వైఎస్ఆర్ అనేది ఆయన చేసిన విధానంలో అంతకాపోయినా కొంత చేస్తాడనే విధానంతో వేశారు. కానీ ఆ నమ్మకాన్ని ఆయన కక్ష సాధింపులకి అరవింద తర్వాత అభివృద్ధి లేకోకుండా అరవింద ప్రతిపక్ష నాయకులు అనేది తొక్కడంలో పెట్టిన శ్రద్ధ అభివృద్ధి సంక్షేమ పథకాల మీద పెట్టలేదు. దానివల్ల అనేది ప్రజల్లో అనేది ఈ మందు మీద కానీ తర్వాత ఈ సరుకుల మీద కానీ తర్వాత కొన్ని వస్తువుల మీద కానీ వీటి మీద కానీ లేకోకుండా 1-2 పథకాలు ఇచ్చి దాని ద్వారా మిగతా అభివృద్ధి విశేషాలు మిగతా సంక్షేమ పథకాల మీద తొక్కేశారు. దానివల్ల ప్రతి ఒక్క పౌరుడికి ప్రతి ఒక్క తెలుగువాడికి అనేది చాలా అనేది బాధకరమైన విశేషాలు, చాలా వరకు ఇబ్బందికరమైన విశేషాలు చేశారు. కాబట్టి జనాల్లో ఒక వ్యతిరేకతతో విదేశాల నుంచి కూడా వచ్చేసి ఈ ప్రభుత్వం ఉండకూడదు, ఇతను ఉంటే ఇంకా మన అభివృద్ధి ఇంకా వెనకెళ్ళిపోతాం, అర్థం ఉద్యోగాలు లేకుండా అమరావతి లేకోకుండా అమరావతి లేని రాష్ట్రం ఏదంటే మన రాష్ట్రంగా అయిపోయిందని చెప్పేసి ఒక అభివృద్ధి విధానం లేకోకుండా ఒక పెన్షన్ మీదే బతికేటట్టుగా చేసాడు జనాలు. అందువల్ల అనేది జనాలు అనేది కావాలని ఈ ప్రభుత్వాన్ని అనేది ఇంత ఘోరంగా దించేయడానికి కారణం అదే. జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరంగా దిగిపోవడానికి ప్రజల్లో ఒక పూర్తి వ్యతిరేకత, ఇతను రాకూడదు మళ్ళీ మనం బతకలేని వ్యతిరేకతతో ఇలా వచ్చేసి. ఇప్పుడు కూటమి గెలిచింది కదా, ఈ వీరి నుంచి మీరు ఎలాంటి పరిపాలన ఆశిస్తున్నారు? కూటమి గెలిచింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు ఆయన తప్పు చేశారని చెప్పి మనం ఎలా మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ అనేది ఆ తప్పులు మన వాళ్ళు చేయకోకుండా వెళ్ళి తెలుగుదేశం పనులు చేయకోకుండా ఒక అభివృద్ధి సంక్షేమం మీద తర్వాత ఆ తప్పులు లేకోకుండా ఇప్పుడు పిచ్చి మందులు ఇవి లేకోకుండా ఇసుక సిమెంటు పేద ప్రజలందరికీ నార్మల్గా అన్ని అందుబాటులో ఉండేట్టుగా మంచిగా పరిపాలన చేసుకుంటే మళ్ళీ 10 కాలాలు అనేది వాళ్ళే వస్తారు. అదే మళ్ళీ కక్ష సాధింపులు వెళ్ళకూడదు. నాకు తెలిసినంత వాళ్ళ తప్పు ఒప్పులు అనేది చూపించాలి. అసెంబ్లీ దేవుడు ఇచ్చిన అసెంబ్లీ ఉంది, దాంట్లో చూపించాలి తప్ప కక్ష సాధింపులకు వెళ్ళి వేరే గొడవలకు వెళ్ళి వేరే చికాకులకు వెళ్ళకోకుండా ఒక అభివృద్ధి మీదకి వెళ్తే జనానికి సంక్షేమాలు జరుగుతాయి. జనం బాగుంటే మళ్ళీ ఆ ప్రభుత్వం కూడా వస్తుంది. వాళ్ళు కూడా అలా చేయకోకుండా ఉంటే మంచిది, అలా మంచి జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్.